బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పేద కమ్యూనిటీ మహిళలకు మన రాష్ట్ర వ్యాప్తంగా టైలరింగ్ ట్రైనింగ్ని ఇచ్చి ఫ్రీగా కుట్టు మిషన్ అయితే ఇవ్వనున్నారండి. అయితే ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవరికైతే మహిళలకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు అప్లై చేసుకోవటానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ వీటన్నిటిని తీసుకొని వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చేస్తే కనుక అప్లై చేసుకోవచ్చండి. అయితే మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి గల మీ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అంటే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్య వాళ్ళు అయి ఉండాలన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 90 రోజులు ఉంటుంది. అంటే 3 మంత్స్ ఉంటుందండి ఈ ట్రైనింగు. రోజుకి 4 గంటల చొప్పున నేర్పిస్తారనమాట. మీరు ట్రైనింగ్ టైంలో ఎవరికైతే 70% హాజరు ఉంటుందో 70% లేదా 70 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి. అలాంటి వాళ్ళకే ఫ్రీగా కుట్టు మిషన్ ఇస్తారనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో అయితే కనుక మీరు కంపల్సరీగా అటెండ్ అయ్యి ఉండాలి. అయితే ఈ టైలరింగ్ ట్రైనింగు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో నేర్పిస్తున్నారనమాట. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 చొప్పున. అయితే ఈ టైలరింగ్ ట్రైనింగు 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లో జరగనుంది. ఇంకా ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 చొప్పున 1,00,000 వరకు కుట్టు మిషన్లు మహిళలకు ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే గ్రామంలో ఉన్న మహిళల యొక్క సంవత్సర ఆదాయం 1,50,000 అయి ఉండాలి. ఇంకా పట్టణంలో ఉన్న మహిళల యొక్క సంవత్సర ఆదాయం 2,00,000 వరకు ఉండాలన్నమాట. అలాంటి మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి. ఇంకా వితంతువులకు, వికలాంగులకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారనమాట. ఇంకా నియరెస్ట్ విలేజ్ వాళ్ళు అయితే గనక అంటే విలేజ్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే గనక కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. 2024-25 సంవత్సరానికి గాను కొన్ని నియోజకవర్గాల్లో ట్రైనింగ్ జరుగుతుంది ఇలా మహిళలకి. అండ్ మిగతా నియోజకవర్గాల్లో నెక్స్ట్ ఈ ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా మీకు కుట్టు మిషన్ ఇస్తారు. ఇంకా ఈ టైలరింగ్ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనుంది అంటే ఈ మార్చి నెలాఖరుకి కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ ట్రైనింగ్ అయితే కన్ఫామ్గా స్టార్ట్ చేస్తారండి. ఇంకా ఇప్పుడు మీరు ట్రైనింగ్కి అప్లై చేసుకోవడానికి టైలరింగ్ ట్రైనింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 22. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు వెళ్తే కనుక అప్లికేషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.